నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో మౌలిక వసతులు 2050 నాటి అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయ ప్రణాళికలు ఏపీలో ఐటీ అభివృద్ధికి ముందుకొచ్చిన హెచ్సీఎల్ ప్రభుత్వంతో 2 ఒప్పందాలు శుభారంభానికి సంకేతమంటూ చంద్రబాబు హర్షం మిర్చి రైతు కష్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసిన తెరాస గిట్టుబాటు ధర కల్పించాలని వినతి పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో మళ్లీ గాడిన పడిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ ఒక్క నెలలోనే 400 కోట్ల రాబడి రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్ కేసు బదిలీ మే 11న వాదనలు వింటామని సుప్రీంకోర్టు వెల్లడి BS3 వాహనాల అమ్మకానికి నేటితో తెర పోటాపోటీ తగ్గింపు ధరలతో ఆకర్షిస్తున్న ద్విచక్ర వాహన సంస్థలు అమరావతిని ప్రపంచ స్థాయి ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్దమయ్యాయి. అమరావతి అభివృద్ధి సంస్థ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, చైనా సంస్థలతో కలిసి దార్శనిక నగర నిర్మాణానికి సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందాయి. రవాణా, విద్యుత్, మౌలిక సదుపాయాలు సహా కీలకమైన విభాగాల్లో ప్రాథమిక కాన్సెప్ట్ ప్రణాళికలు తయారయ్యాయి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి పర్యావరణ హితమైన హరిత నీలి రాజధానిగా అవతరించనుంది. చైనాకు చెందిన గిజౌ మారిటైమ్ స్కిల్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఆర్వీ అసోసియేట్స్ సంయుక్తంగా స్మార్ట్ సిటీ అమరావతి పేరిట రూపొందించిన సమీకృత ప్రాథమిక వస్తుల మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. మొత్తం 13 అంశాల్లో 2050ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మాస్టర్ ప్లాన్లో హరిత ప్రదేశాలు కలిగిన భవనాలు, పై అంతస్తులపై పార్కులు, వాననీటిని భూగర్భ జలంగా మార్చే వ్యవస్థలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. విపత్తులు వచ్చినా తట్టుకునేలా భవనాల నిర్మాణం, అత్యవసర సమయాల్లో బాధితులకు ఆశ్రయమిచ్చేందుకు వసతి కేంద్రాలను ప్రతిపాదించారు. విద్యుత్ తీగల్ని భూగర్భంలోనే పొందుపరిచారు. నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, మురుగునీటి నిర్వహణ, సమాచార వ్యవస్థలను భూగర్భం ద్వారా వేసి వాటిని నియంత్రించేందుకు సమగ్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇక రాజధానికి రక్షిత జలాలు అందించేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద అందుబాటులో ఉన్న 4.94 టీఎంసీల నీటితో పాటు వైకుంఠపురం వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా మరో 6 టీఎంసీల నీటిని చూపించారు. రాజధానిలో బస్సు, రైలు, జల రవాణాను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 5 మార్గాలను 593 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. అమరావతిలో ప్రత్యేక శీతలీకరణ వ్యవస్థను నెలకొల్పనున్నారు. ఎవరికి వారు ఏసీలు ఏర్పాటు చేసుకోకుండా పర్యావరణ అనుకూలమైన అమెరికా, యూరప్లోని కొన్ని నగరాల తరహాలో శీతలీకరణ యంత్రాలను శివారు ప్రాంతాల్లో ఉంచి అక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా చల్లటి గాలిని భవనాలకు తరలించేలా ప్రాథమిక ప్రణాళికల్లో పేర్కొన్నారు. 80% విద్యుత్ అవసరాలు సౌర విధానం ద్వారానే తీరేలా పేర్కొన్నారు. రక్షణ పరంగా అమరావతి అత్యంత కట్టుదిట్టంగా మారనుంది. నేరస్తులు కనిపించగానే గుర్తించి అప్రమత్తం చేసే సీసీ కెమెరాలను తీసుకురానున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ అడుగు మోపింది. రాష్ట్రంలో 2 బీపీఓల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రబాబు ఆహ్వానం మేరకే విజయవాడను ఎంచుకున్నానన్న హెచ్సీఎల్ వ్యవస్థాపకులు శివనాడార్ 4 ఏళ్లలో దాదాపు 26,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించగా నవ్యాంధ్ర ఐటీ రంగానికి ఇదో మేలి మలుపుగా చంద్రబాబు అభివర్ణించారు. నవ్యాంధ్రలో మొట్టమొదటి ఐటీఎస్ మెగా ప్రాజెక్టు నెలకొల్పేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం హిందుస్థాన్ కంపెనీ లిమిటెడ్ హెచ్సీఎల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2 కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 500 కోట్ల రూపాయల ఆరంభ పెట్టుబడితో 2 దశల్లో సంస్థను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో గన్నవరం వద్ద 5,000 మందికి ఉపాధి కల్పించేలా బీపీఓను ఏర్పాటు చేయనుండగా రెండో దశలో ఐనవోలు వద్ద మరొకటి నెలకొల్పనుంది. ఈ ఏడాది మే మొదటి వారంలోగా మొదటి దశ పనులు ప్రారంభించి 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి తాత్కాలికంగా ప్రభుత్వ భవనంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభించి ఏడాది తర్వాత సొంత భవనంలో కార్యకలాపాలు చేపడతారు. ఈ మేరకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్సీఎల్ చైర్మన్ శివనాడార్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. In Andhra. I was thinking about it. I was always charmed by Mr. Naidu. We are intending to invest
4 years, 4 billion is our plan. We want Vijayawada to do the most advanced part of what is the IT industry as such. There are 18-year-olds who are brilliant, who are good enough for our business. So if we were to draw from that lot and we train them, something which we will bring here, but that will cover the entire Andhra. We are not going to be specific to Vijayawada-based employees. రాష్ట్రానికి హెచ్సిఎల్ రాకపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని సదుపాయాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. Your company will be a trend setter for new development in Andhra Pradesh. Earlier we used to quote high-tech city in Hyderabad. Now we are going to quote SCL in Navi Andhra Pradesh. For R&D also you need more knowledgeable people, more creative people. I am assuring you, sir, this is the best place for that. Near Krishna River, one of the best place I can give you. You can have your home also here, not only company, and spend some time here. Your presence in Amaravati will create more ecosystem. ఒప్పందం అనంతరం హెచ్సిఎల్ చైర్మన్ శివనాడార్ ఆ సంస్థ ప్రతినిధులను చంద్రబాబు సత్కరించారు. వచ్చే ఏడాది ప్రథమార్థానికల్లా తెలంగాణలోని ఇంటింటికి అంతర్జాల సేవలు అందిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మిషన్ భగీరథ పైపు లైన్లతో కలిపి ఫైబర్ ఆప్టికల్ కేబుల్ను ఇప్పటికే 4700 కిలోమీటర్ల మేర పూర్తి చేశామని ఆయన తెలిపారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ తీసుకొచ్చిన 1Gbps బ్రాడ్బ్యాండ్ సేవలను లాంఛనంగా ప్రారంభించిన కేటీఆర్ హాంకాంగ్, సియోల్, సింగపూర్ తరహా హైదరాబాద్లో గిగా వేగం అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలకిచ్చే ఇంటర్నెట్ వేగాన్ని పెంచాలని కేటీఆర్ ఐటీ శాఖకు సూచించారు. User in Hyderabad today uses almost 75 gigs of data per month. Please connect our secretariat. Let us also ensure that our state legislative assembly, the Raj Bhavan, and also the CM's camp residence. So many congratulations, and I do hope that this is just the beginning of a wonderful story, and I do hope that you'll go from strength to strength, and you will become the number one eventually in India. రాష్ట్రంలోని మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ భరోసా ఇచ్చారు. మిర్చి రైతుల కష్టాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన తెరాస ఎంపీ వినోద్ వారిని ఆదుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డుల్లో మిర్చి రైతులు సరైన మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్నారని వివరించారు. వినోద్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాధామోహన్ సింగ్ మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. తగ్గించి మిర్చి పంటను ఎక్కువ రైతులు వేయడం జరిగింది. కొనుగోలుదారులు మరి కొనడం లేదు, మిర్చికి లేదు మద్దతు ధర. నేను తప్పనిసరిగా సాయం చేస్తాను. మరి నేను నా ఫెడ్ వాళ్ళను కొనాలే, మరి కౌంటర్స్ పెట్టాలని చెప్పి కొనడం జరిగింది. జమికుంట, మరి వరంగల్, అదేవిధంగా మరి నిజామాబాదు, ఎక్కడైతే మిర్చి పంట ఎక్కువ పండుతుందో, కొంత భాగం నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఎక్కడైతే మిర్చి ఎక్కడ పండుతుందో అక్కడ మీరు కొనుగోలు కోసం నా ఫెడ్ను మీరు వెంటనే రంగంలోకి దింపాలని చెప్తే వారు వెంటనే నేను దీన్ని రేపు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై మే 11న వాదనలు విననున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో గతేడాది అక్టోబర్ 7న ప్రమాణపత్రం దాఖలు చేసిన కేంద్రం ట్రిపుల్ తలాక్ విధానానికి తాము వ్యతిరేకమని తెలిపింది. ప్రజాస్వామ్యంలో లింగ వివక్షకు తావు లేదని ప్రమాణపత్రంలో పేర్కొన్న కేంద్రం ట్రిపుల్ తలాక్ విధానాన్ని పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వాదనతో విభేదించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింలు అనుసరిస్తున్న విధానాలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావని, ట్రిపుల్ తలాక్కు సంబంధించి దాఖలైన పిటిషన్లకు విచారణ అర్హతే లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. కేంద్రం, ముస్లిం లా బోర్డు వాదనలు విన్న కోర్టు ట్రిపుల్ తలాక్పై రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటుందని తెలిపింది. ఈ మేరకు మే 11న ట్రిపుల్ తలాక్పై ధర్మాసనం వాదనలు వింటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహార్, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జీఎస్టీ అనుబంధ బిల్లుల లోక్సభ గడప దాటిన వేళ తదుపరి కార్యాచరణను కేంద్రం వేగవంతం చేసింది. వస్తు సేవల పన్నుకు సంబంధించి మరికొన్ని నియమ నిబంధనలు రూపకల్పన కోసం ఇవాళ జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్, చెల్లింపులు, డబ్బు తిరిగి ఇవ్వడం, రిటర్న్లకు సంబంధించిన నిబంధనలకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేసినప్పటికీ నిబంధనల్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంది. పన్ను పరిధిలోకి వచ్చే అంశాలు, పన్ను మదింపు, వస్తువుల రవాణా వంటి అంశాలపై నిబంధనల రూపకల్పనకు సంబంధించి ఇవాళ చర్చ జరగనుంది. జీఎస్టీ మండలి సమావేశానికి ముందే అధికారుల కమిటీ సమావేశమై నియమ నిబంధనల రూపకల్పనపై మంతనాలు జరపనుంది.
పెద్ద నోట్ల రద్దయిన సమయంలో బ్యాంకులో జమ చేసిన నగదు సమాచారాన్ని త్వరలో సమర్పించాల్సిన ఆదాయ పన్ను రిటర్న్స్ లో తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీన విడుదల కానున్న 2017-18 మదింపు సంవత్సరం ఈ రిటర్న్స్ పత్రంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక కాలం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నోట్ల రద్దు జరిగిన గత ఏడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు జమ చేసిన నగదు వివరాలను అందులో ఇవ్వాల్సి ఉంటుంది. జీతమే ఆదాయంగా ఉన్న వ్యక్తులు సమర్పించే ITR 1 లేదా సహజ్ ఫామ్లోనూ ఈ కాలం ఉంటుంది. జమ చేసిన నగదు వివరాలు సమర్పించాలని ఎన్నిసార్లు కోరినా కొందరు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. పాలనలో 80% ప్రజలను సంతృప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులు కూడా 80% చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. ఎన్నికలకు మరో 2 ఏళ్లే ఉన్నందున మళ్లీ గెలవాలనే పట్టుదల అందరిలో ప్రబలంగా ఉండాలని నిన్న శాసనసభ వాయిదా తర్వాత జరిగిన తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ఉద్బోధించారు. ఆదరణ పథకాన్ని మళ్లీ పునరుద్దరించాలని నిర్ణయించిన బాబు బడ్జెట్ సమావేశాల్లో సభ్యుల ప్రగతి వివరాలను చదివి వినిపించారు. మంత్రుల్లో పుల్లారావు, యనమల, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎమ్మెల్యేలో ధూళిపాళ్ల నరేంద్ర, నాగేశ్వరరెడ్డి, ఆలపాటి రాజా, నక్క ఆనందబాబు, ఆనందరావు మంచి పనితీరు కనబరిచారని ప్రశంసించారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విషయ అవగాహనతో సభలో పార్టీ గళం వినిపించాలని సూచించారు. సమావేశానికి తొలిసారిగా హాజరైన ఎమ్మెల్సీ నారా లోకేష్తో ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖకు మద్యం దుకాణాల ఏర్పాటు ప్రక్రియ కాసుల కిక్కిచ్చింది. ఇవాళ లాటరీ విధానం ద్వారా కేటాయించనున్న ఒక్క దుకాణానికి పదుల సంఖ్యలో దరఖాస్తులు పోటెత్తడంతో 474 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించింది. మొత్తం 4,323 మద్యం దుకాణాల కోసం 76,329 మంది పోటీ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 9,364 దరఖాస్తులు రాగా రాజధాని పరిధిలోని విజయవాడ, గుంటూరు పరిసరాల్లో గతేడాది కంటే పోటీ పెరిగింది. నెల్లూరు జిల్లాలో అన్నింటికంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండడానికి వీల్లేదన్న సుప్రీం తీర్పు కొంత ప్రతికూల ప్రభావం చూపుతుందని అబ్కారీ శాఖ అధికారులు ఆందోళన చెందినా దరఖాస్తులు మాత్రం 2015 కంటే భారీగా పెరిగాయి. తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి గణనీయంగా పెరిగింది. ఈ నెలలో రికార్డు స్థాయిలో 400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గురువారం ఒక్కరోజే రిజిస్ట్రేషన్ల ద్వారా 26 కోట్ల రూపాయలు సమకూరింది. నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి రంగం మందగించడంతో కాస్త తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం జనవరి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 4,041 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలను అందుకోలేకపోయినా గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా 3,102 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది గురువారం నాటికి 3,804 కోట్లు వచ్చింది. హైదరాబాద్లో నిర్మించ తలపెట్టిన 3 ఆకాశ మార్గాలను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించిన ఆయన రాజీవ్ రహదారిపై తూమ్కుంట వరకు నిర్మించే స్కైవేకు రక్షణ శాఖ భూములు కావాల్సి ఉన్నందున ఆ శాఖతో మరింత వేగంగా చర్చలు జరపాలని సూచించారు. నాగ్పూర్ హైవేపై నిర్మించే స్కైవేపై పూర్తిస్థాయి స్పష్టత కోసం జాతీయ రహదారుల సంస్థతో చర్చించాలన్నారు. వ్యూహాత్మక రహదారి అభివృద్ది పథకం కింద 2,691 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చాయన్న కేటీఆర్ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. మూసీ అభివృద్ది పనులకు పలు ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయని కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక సవాలుగా తీసుకుని షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని ఏజెన్సీలు, నీటిపారుదల శాఖ అధికారులను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. అన్ని శాఖల సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం పనుల పురోగతి సమీక్షలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. ఈ వర్కింగ్ సీజన్లో పనులు వేగం పెంచాలన్న హరీష్ బ్యారేజీలు, పంప్ హౌజ్ల పనుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి వారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించాలని ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను హరీష్ ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా ప్రతి ఆవాసానికి మిషన్ భగీరథ జలాలు అందించేలా గ్రామాల్లో అంతర్గత పైప్లైన్ల పనులు వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కలెక్టర్లను ఆదేశించారు.
మిషన్ భగీరథ పనుల పురోగతి, వేసవి తాగునీటి సరఫరా ప్రణాళికలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 10 నెలల్లో అంతర్గత పైప్లైన్ల పనులు పూర్తి చేయడం సవాలే అయినా కలెక్టర్లు చొరవ చూపి పూర్తి చేయించాలని అన్నారు. స్థానికుల సహకారంతో పనులు చేస్తే సమస్యలు తగ్గుతాయన్న సింగ్ ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో అంతర్గత పైప్లైన్లు వేగంగా వేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించిన సీఎస్ మూగజీవాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారాలకు దేశవ్యాప్తంగా ఒకే ట్రైబ్యునల్ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ కింద పనిచేసేలా కొన్ని చోట్ల బెంచ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ తెలిపారు. కృష్ణా నదీ జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ ప్రాంతానికి సరైన కేటాయింపులు జరగలేదన్న తెరాస ఎంపీ వినోద్ కుమార్ కృష్ణా జలాల్ని 4 రాష్ట్రాలకు కేటాయింపు చేసేలా ట్రైబ్యునల్కు సూచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కర్ణాటక సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఒక్కో నదిపై ఒక్కో ట్రైబ్యునల్ ఉందని, వాటికి బదులు ఒక ట్రైబ్యునల్ తీసుకురావడానికి ఒక బిల్లు ఉందని మరో ఎంపీ జితేందర్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీకి చెందిన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటి కేటాయింపులు చేసేలా కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని కోరారు. తెలంగాణలోని గిరిజన యువతకు వివిధ రంగాల్లో ఉపాధి కల్పన కోసం గిరిజన సంక్షేమ శాఖ ఎస్సీ జాబ్ పోర్టల్ను రూపొందించింది. హైదరాబాద్ ఐఐటీ సహకారంతో www.stec.telangana.gov.in పేరుతో రూపొందించిన ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న గిరిజన యువతకు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ లక్ష్మణ్ తెలిపారు. నిరుద్యోగులు తమ అర్హతలను, నైపుణ్యాలను బట్టి జాబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్న ఆయన నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ద్వారా ఉద్యోగ ప్రకటన పంపుతామని వివరించారు. ఎడ్ల పోటీలు పశు సంపదపై రైతుల్లో ఆసక్తి నింపేందుకు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారకార్థం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలకు ఆయన హాజరయ్యారు. చెర్నాకోల చేతబూని ప్రేక్షకులను కాసేపు ఉత్సాహపరిచారు. అందాల పోటీలు, పాల పోటీలు, 170 మంది ఆధారపడేటువంటి ఆ వ్యవసాయం రోజు రోజు క్షీణిస్తున్న సందర్భంలో ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. రైతులు శాస్త్రీయ వ్యవసాయానికి అలవాటు పడాలి, సేంద్రీయ వ్యవసాయానికి అలవాటు పడాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సహకారాలను అందుకొని వ్యవసాయదారులు నిలబడాలని మేము కోరుకుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ త్వరలోనే అధ్యక్షుడికి సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇవాంకా భర్త కుష్నర్ ఎలాంటి వేతనం తీసుకోకుండానే అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లే ఇవాంకా కూడా జీతం తీసుకోకుండానే బాధ్యతలు నిర్వర్తిస్తారని శ్వేతసౌధం తెలిపింది. ఇప్పటికే తన తండ్రి ట్రంప్కు చేదోడు వాదోడుగా ఉంటున్న ఇవాంకా జపాన్ ప్రధాని షింజో అబే, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో ట్రంప్ సమావేశమైనప్పుడు చర్చల్లో పాల్గొన్నట్టు అధ్యక్ష భవనం ప్రకటనలో గుర్తు చేసింది. BS3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాహనాల విక్రయానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో తయారీ సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. మిగిలిన ఈ ఒక్కరోజే వీలైనన్ని వాహనాలు విక్రయించేలా వివిధ సంస్థలు తగ్గింపు ధరలను ప్రకటించాయి. అత్యధికంగా 22,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించిన హోండా కంపెనీ యాక్టివా 3G, డ్రీమ్ యుగ, షైన్ మోడల్స్ కు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రకటించింది. మార్కెట్ లీడర్ హీరో మోటాకార్ స్కూటర్లపై 12,500, ప్రీమియం బైక్లపై 7,500 రూపాయలు, ప్రారంభ స్థాయి మోడళ్లపై 5,000 రూపాయలను తగ్గించింది. డ్యూయెట్, మాస్ట్రో ఎడ్జ్, గ్లామర్, స్ప్లెండర్ 125 మోడళ్లకు ఇది వర్తిస్తుందని హీరో తెలిపింది. సుజుకి మోటార్స్ లెట్స్ పై 4,000, గిక్సర్ పై 5,000 డిస్కౌంట్ అందిస్తోంది. బజాజ్ సైతం ప్లాటినా, సిటీ 100, పల్సర్ RS 200 మోడళ్లకు 3,000 నుంచి 12,000 వరకు డిస్కౌంట్ ప్రకటించడంతో పాటు ఉచిత వాహన బీమాను అందిస్తోంది. BS3 ప్రమాణాలున్న వాహనాలు దేశంలో 8 లక్షలకు పైనే ఉండగా అందులో 6,71,000 ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి వాటిని విక్రయించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.